దుబాయ్ బస్ స్టాప్ ఇది. దుబాయ్ బస్ స్టాప్లోని మనకి ఎండాకాలం చాలా బాగుంటుంది ఇక్కడ దుబాయ్లో. ఎందుకంటే ఇక్కడ ఫుల్ ఏసీ ఉంటుంది, బస్ స్టాప్లో కూడా ఏసీ ఉంటుంది. అండ్ దీనికి మానిటర్ కూడా ఉంటుంది. బస్ స్టాప్ లోపల ఒక మానిటర్ ఉంటుంది. అంటే ఏ టైంకి బస్సు వస్తుంది, ఏ టైంకి బస్సు వెళ్తుంది, ఏ బస్సు వస్తుంది అని ఆల్రెడీ టైం టు టైం ఉంటుంది. అందులో ఆల్రెడీ ఏదైతే మెసేజ్ ఉందో ఆ టైం సేమ్ టైంకి బస్సు వచ్చి బస్ స్టాప్లో రీచ్ అవుద్ది. ఇదే బస్ స్టాప్. చూద్దాం లోపలికి వెళ్ళి. లోపలికి వెళ్ళి చూద్దాం బస్ స్టాప్లో. ఫుల్లీ గ్లాస్ ఏసీ, ఫుల్ సెంట్రల్ ఏసీ ఉంది. మానిటర్ చెప్పాను కదా, ఇదే మానిటర్. మనకి ఇంకో 6 minutesలో ఆల్ QC అది MS బస్ C09 బస్ టైమింగ్ ఉంది. 6 minutes తర్వాత ఇంకో బస్సు 10:30కు ఉంది ఇక్కడ టైం, దుబాయ్ టైంకి. మన ఇండియన్ టైం 1.5 hour తేడా కదా. ఇది దుబాయ్ బస్ స్టాప్. ఏసీ, సెంట్రల్ ఏసీ అనమాట. ఇవి మీకు లైన్స్లా కనబడుతున్నాయి కదా, ఇటోటి అవి ఏసీ అనమాట. ఎండాకాలంలో చాలా ప్లస్ పాయింట్ మనకి. ఫుల్ ఏసీ. కూలింగ్ మాత్రం మామూలు లేదు, చాలా బాగుంది కూలింగ్. కూర్చోడానికి అయితే 2 ఫర్నిచర్ టైప్ ఐరన్ ఉన్నాయి, స్టీల్ సీట్స్ చాలా బాగున్నాయి. కూలింగ్ మాత్రం చాలా బాగుంది. బస్ స్టాప్లో నో స్మోకింగ్, స్మోక్ చేయకూడదు. ఇక్కడ చాలా రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ అన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు ఇక్కడ. రూల్స్ ఫాలో అవ్వకపోతే మాత్రం RTA వాళ్ళు ఫైన్ వేస్తారు. ఫైన్ వేస్తే మన ఇండియాలో తక్కువ అమౌంట్ ఏం కాదు, ఎక్కువ వేస్తాడు ఫైన్ దొరుకుతాయి మాత్రం. బస్సు ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ దొరుకుద్ది. ఆ బార్ కోడ్ కనబడుతుంది కదా, ఆ బార్ కోడ్ స్కాన్ చేస్తే మనకి రోడ్స్ కనబడతాయి. అండ్ మనం ఎక్కడికి వెళ్ళాలో సెర్చ్ చేసుకోవడానికి తెలుస్తుంది. స్టాప్స్. ఇది బస్ స్టాప్. ఓపెన్ చేస్తాం. బయట చాలా వేడిగా ఉంది. లోపలతో డోర్ కూడా స్లైడింగ్ డోర్, ఆటోమేటిక్గా అదే మూసిపోతుంది. దుబాయ్లో ప్లస్ పాయింట్ ఇది. కానీ యూస్ చేసుకోవడం మాత్రం చాలా నీట్గా యూస్ చేసుకోవాలి. ఆపోజిట్లో కూడా చూపిస్తాను ఇంకోటి. అది కొన్ని బస్ స్టాప్. ఇది కూడా బస్ స్టాపే, ఆపోజిట్లో ఉంది బస్ స్టాప్. ఇప్పుడు బస్సు వచ్చి ఆగింది. హైడ్రాలిక్ సిస్టమ్ అంతా, డోర్స్. ఇది బస్ స్టాప్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఏ టైంకి ఏ బస్ వస్తుందో మొత్తం అంతా ఇక్కడ ఉంటుంది.